స్కైలాబ్ సంఘటన. గురుదేవులు మూలాపేట గురు నిలయమునందు పరివేష్టించి ఉన్న రోజులవి. అప్పుడు స్కైలాబ్ ఆకాశమునందు తిరుగుచున్నది. అది ఏ సమయములో ఎచ్చటపడునో, ఎంత జన నష్టము కలుగునో అను భయభ్రాంతులతో ప్రాణములు అరచేతిలో పెట్టుకొని ఉన్న బహుగడ్డు రోజులవి. శాస్త్రజ్ఞులు వారల అంచనా మేరకు బహువిధములుగా ప్రకటనలు చేయుచుండినారు. ప్రతినిత్యము వార్తాపత్రికలు ఆ విషయమును ప్రముఖముగా ప్రచురించుచుండినవి. అట్టి భీతావహ సమయములో నెల్లూరు మూలాపేట గురు నిలయమునందు అగ్నిగుండము ముందు పరివేష్టించిన పరమాత్ముడు గురుదేవుడు నడిరేయిన బిగ్గరగా చుట్టూ ఉన్న పరివారమునకు వినబడునట్లు, అయ్యా, పైన గాలిబుడగా తిరుగుతూ ఉంది. ఎక్కడా పడదే, కొండలలో సముద్రములలో పడుతుంది, ఎవ్వరికీ ఏ విధమైన హాని జరగదు అని అభయమిచ్చినారు. గురుదేవులు ప్రవచించిన 2వ రోజు స్కైలాబ్ పాశ్చాత్య దేశమున పసిఫిక్ మహాసముద్రంలో పడినదని పత్రికలు ప్రకటించినవి. భూత భవిష్యత్ వర్తమానములే కాదు, సృష్టికర్తకు గోచరించనిది ఏమున్నది ఈ భువిలో? ఆర్తత్రాణపరాయణునకు శరణాగతి. గురుదేవులు కుల్లూరు గ్రామమును పావనము చేసిన రోజులలో ఆ గ్రామస్థుడు శ్రీ సింగరయ్య గారు గురుస్వామి పట్ల అతి భక్తి శ్రద్ధలతో వారిని సేవించుకొనుచుండెడివాడు. శ్రీ సింగరయ్య గారి తల్లి కర్మాంతరము రోజున గురుదేవులను ప్రసాదము స్వీకరింపుమని వేడుకొనినాడు. గురుస్వామి వాని విన్నపములను ఆలకించి వారి ఆహ్వానమునకు అంగీకారమును తెలుపుచూ, అయ్యా, నాకు పెట్టు భోజనము వేరుగా ఉండవలెను అని సెలవిచ్చినారు. గురుదేవుల ఆదేశమును అక్షరాలా పాటించినవాడై శ్రీవారికి ప్రత్యేకముగా ఒక తొట్టి నిండా పాయసమును నింపి గురుదేవుల రాకకు 1000 కన్నులతో ఎదురుచూచుచుండినారు. గురుబ్రహ్మ నేరుగా ఆ తొట్టి వద్దకు వచ్చి చేతులు వెనుక వైపునకు ముడుచుకొని నోటితో ఆ తొట్టిలోని పాయసమునంతనూ ఒక చుక్క కూడా మిగల్చక కడు ప్రీతితో ఆరగించినారు. భుక్తాయాసముతో త్రేంచుచూ, అయ్యా, 3 అంతస్తుల పెద్ద భవనము కట్టిస్తావు అని ఆశీర్వదించినారు. గురుదేవుల ఆశీర్వాద ఫలితమే 6 నెలల్లో తాను చేయుచున్న వ్యాపారములో ఊహించలేనంత లాభాలు చేకూరుటయు, బ్రహ్మాండమైన భవంతి లేచుటయు జరిగినవి. సింగరయ్య గారు గురుదేవుని ఏనుగు మీద అంబారీ కట్టి ఊరేగించవలెనని అతి కుతూహలముతో విన్నవించుకొనగా గురుభగవానులు అతని విన్నపమును త్రోసిపుచ్చినారు. ద్వాపరయుగమున కృష్ణ భగవానుడు తన బాల్యమిత్రుడు కుచేలుని చేతి పిడికెడు అటుకులు హృదయపూర్వకముగా కడు ప్రీతితో ఆరగించి అపారమైన సిరి సంపదలు అనుగ్రహించిన వృత్తాంతము మనకు జ్ఞప్తికి వచ్చుచున్నది. శ్రీ కస్తూరి అంకమనాయుడు. శ్రీ కస్తూరి అంకమనాయుడు గారు నెల్లూరు జిల్లా దాచూరు గ్రామ కాపురస్తులు. వారి కోడెదూడకు జబ్బుగా ఉండినందున సూదిమందు వేయగా ఒడలంతా వాచిపోయి పడుకోలేక అలాగే నిలబడిపోయినది. గురుదేవులను దర్శించుకొని సాష్టాంగ దండ ప్రణామములు చేసుకొని, స్వామి, మా కోడెదూడకు జబ్బు చేసి చనిపోయే స్థితిలో ఉన్నది. తమరు ఎలాగైనా ఆ జీవిని బ్రతికించి నాకు జీవనోపాధి కల్పించవలసినదని వేడుకొన్నాడు. దయామయుడు వెంటనే, అయ్యా, అది మళ్ళీ బాగుపడి సేద్యము చేస్తావుళ్ళయ్యా, ఒక ఆయన 4 రోజులకు వచ్చి బాగు చేస్తాడులే అంటూ, అయ్యా, మళ్ళీ అమ్ముకుంటుళ్ళా అని సెలవిచ్చినారు. గురుదేవుల ఆశీస్సులంది ఇంటికి తిరిగి వచ్చినారు. సరిగ్గా 4వ నాడు ఆ ఊరి శ్రీ వంగూరు వీరయ్య గారి ఎద్దుకు జబ్బు చేస్తే ఆయన పోయి కుళ్ళూరు పక్క గ్రామంలో పశువైద్యుడుగా ఉన్న గంగును పిలుచుకు వచ్చి చూపించినారు. ఆయన వారి పశువునకు వైద్యము చేయుచున్నప్పుడు ఆ దారిన శ్రీ అంకమనాయుడు గారు పోవుచూ శ్రీ వీరయ్య గారిని చూసి, అయ్యా, మా ఎద్దును కూడా ఈయనకు చూపించుదామని చెప్పినారు. అలాగే ఆ వైద్యుని తీసుకుని పోయి 3 రోజులు వైద్యము చేయించినారు. ఆనాటికి 24 రోజుల నుండి నిలబడిపోయి ఉండిన ఆ జీవి కలియుగ అవతారుని ఆశీస్సులతో యథాప్రకారము ఆరోగ్యమును పుంజుకొనినది. తదుపరి సేద్యమునకు పోతూ ఉండినది. శ్రీ అంకమనాయుడు గారు ఆ రోజులలోనే 1012 రూపాయలకు ఆ ఎద్దును అమ్మినాడు.
ఆనాటి గురుదేవుల దివ్య ఆశీస్సుల ఫలితమే మునిగిపోవు నావ ఒడ్డుకు చేరినటుల శ్రీ అంకమనాయుని జీవిత నౌక ఒడిదుడుకులకు లోను కాలేదు. ఆనాటి నుండి శ్రీ అంకమనాయుడు గారికి దయామయుడు గురుదేవులు మనమున మెదలినంతనే వారు ఎచ్చోటనున్ననూ పోయి ఆ తండ్రి పాదపద్మములపై వ్రాలిపోయేడివారు. గురునామ జపముతో కాలము గడుపుతూ ఉండేవారు. ఈ విధముగా జీవనయాత్ర సాగించుచుండగా శ్రీ నాయుడు గారి కుటుంబపు ఆర్థిక పరిస్థితులు తారుమారై లోకులకు సుమారు 6,000 బాకీ పడినాడు. ఆయన కలత చెంది గురుదేవుల పాద సన్నిధికి పోయి మొరబెట్టుకున్నారు. అప్పుడు శ్రీ స్వామివారు తలుపూరులో మకాము చేసి ఉన్నారు. ఆ తండ్రి చెంతన చేరి, స్వామి బాకీ తీర్చేది ఎట్లా అని విన్నవించుకున్నారు. గురుదేవులు, గాలిలో మనుష్యులు 6,03,000 ఇచ్చినారయ్యా అని చీటీ వ్రాయించి ఇచ్చినారు. మరల గొలగమూడిలోనున్నప్పుడు దర్శించుకొని తన బాధను విన్నవించుకొనగా, మీ ఊరిలోనే నేనిస్తానని ఒక ఆయన చెప్పి తీర్మానము చేసి నీ భూమిని అమ్మిన తరువాత తీసుకుంటాడులే అయ్యా అని చెప్పినారు. గృహోన్ముఖులైన తరువాత ఆ ఊరి గ్రామ కాపురస్తులు శ్రీ తుంపా నరసింహారెడ్డి గారితో బాకీలను గురించి ప్రస్తావించగా ఎంత మొత్తము అని అడిగినారు. 6,000 అని చెప్పగా వెంటనే వారు, నా యొద్ద 5,000 ఉన్నవి, తరువాత చూసుకుంటాములే అని సోమవారము నాడు అన్నారు. మరునాడు మంగళవారము నాటికి అప్పులవాళ్ల చెర నుండి అంకమనాయుడును విడిపించినారు. తదుపరి గురుదేవుల ఆజ్ఞానుసారము పొలము అమ్మివేసి నరసింహారెడ్డి గారికి ఇవ్వవలసిన పైకము మొత్తము చెల్లించినారు. ఈ విధముగా గురుదేవుల ఆశీస్సులతో శ్రీ అంకమనాయుడు గారు రుణ విముక్తుడైనాడు. శ్రీ నాయుడు గారి 3వ అబ్బాయి శ్రీ తిరుపతయ్యకు మగబిడ్డ జన్మించినాడు. శ్రీ తిరుపతయ్య గారికి గురుదేవులపై భక్తి విశ్వాసములు మెండు. ఆయన ఏ పని ప్రారంభింపవలయును అన్నను గురుదేవుల ఆశీస్సులు లేనిదే మొదలుపెట్టేవారు కాదు. తన బిడ్డకు నామకరణము శ్రీవారిచే చేయించ సంకల్పించిన వారై గురుస్వామి కొరకు ముదిగేడుకు కుటుంబం మొత్తం పోగా శ్రీవారు డీగని దగ్గర ఉన్నారని తెలుసుకొని అచ్చటి నుండి ప్రయాణము సాగించినారు. డీగని దగ్గర గురుస్వామి శిష్య బృందము ఆనాడు వంట ప్రయత్నములో ఉండి ఒక సేరు బియ్యము ఉన్నాయే, అవి చాలవే అని తమలో తాము మదన పడుతుండగా సర్వజ్ఞుడు గురుదేవుడు, అయ్యా అవి వండి వచ్చేవారికి పెట్టండి, వారు తెచ్చినవి మీరు వంట చేసుకుని భోంచేయండి అని సెలవిచ్చినారు. గురుదేవుల ఆజ్ఞ మేరకు శిష్య బృందము ఆ సేరు బియ్యము పక్వము గావించినంతనే మన తిరుపతయ్య గారు, తండ్రి శ్రీ అంకమ్మనాయుడు గారు తదితర కుటుంబ సభ్యులు ముదిగేడు నుండి సామగ్రితో బహు ప్రయాసలతో అచ్చటికి చేరుకున్నారు. వారిని చూస్తూనే శిష్యులు, అయ్యా భోజనాలకు లేవండి అని వచ్చిన వారికి సంతృప్తిగా భోజనాలు పెట్టినారు. వారి ఆశ్చర్యమునకు అవధులు లేవు. గురుదేవుల సర్వజ్ఞతకు పులకితులైన ఆ కుటుంబ సభ్యులు శ్రీ స్వామివారి పాదారవిందములపై వ్రాలిపోయినారు. శ్రీ స్వామివారి శిష్యులు నాయుడుగారు తెచ్చిన ఆహార సామగ్రితో వంటలు చేసుకొని భోజనములు పూర్తి చేసినారు. తదుపరి శ్రీవారి పాద కమలముల చెంత చేరి, స్వామి మీరు ప్రసాదించిన ఈ పసుకందుకు నామధేయము పెట్టమని వేడుకొన్నారు. గురుదేవులు, ఈయన మునుపు కోమటి ఆయన అయ్యా ఈడకు రావలసి వచ్చినాడు, ఈయనకు సుబ్బన్న అని పేరు పెట్టండి అని ప్రవచించినారు. తరువాత కొంత తడవు తంబురను మీటుతూ శిష్యుడు గోపాలయ్యను పిలిచి, అయ్యా ఈయనకు నీటి గండము ఉన్నది, అంటే ఈ బిడ్డకు నీటి గండము ఉన్నది, శ్రీ వీరరాఘవస్వామికి చీటీ వ్రాయవయ్యా అన్నారు. ఆ పసిబిడ్డ 3వ సంవత్సరమున నడవ బావిలోనికి నీరు త్రాగను పోయి జారి పడిపోయినాడు. బాబు అన్న చూచి ఇంటికి పరిగెత్తి వారి తండ్రిని పిలుచుకొని వచ్చినంత వరకు నీటిపైననే తేలుచూ ఉండినాడు. ఆ బిడ్డను ఒడ్డుకు చేర్చినారు. ఈ పసిబిడ్డ నీటిలో అంతసేపు ఉండినను ఏమీయును ప్రమాదము జరుగక సురక్షితముగా బయటపడినాడు. ఆనాటి గురుదేవుల దివ్య ఆశీస్సులే ఆ బిడ్డకు జీవితమును ప్రసాదించినవి.
ఈ విధముగా గురుదేవుల ఆశీస్సులతో జీవన యాత్రలో ఒడిదుడుకులకు లోనుగాక సుఖమయ జీవితమును కొనసాగించుచు సర్వేశ్వర స్వరూపులైన గురుదేవులు మదిన మెదలినంతనే ఆ తండ్రి పాదసేవకై పరుగులిడుతున్నాడు పుణ్యజీవి ధన్యజీవి శ్రీ కస్తూరి అంకమనాయుడు గారు. ఓం గురుదేవ శరణం. గురుదేవులు తపస్సాధనలో అగ్నిగుండమనే బాహ్యమునకు చూపుతూ గుండము చెంతను అహర్నిశలు ఉంటూ తపోదీక్షను కొనసాగిస్తూ ఉండేవారు. ఆ తపోదీక్షకు ప్రకృతి వైపరీత్యములేవియును అడ్డు రాజాలవు. మండు వేసవిలోనైననేమి, అడవిలో అయిననేమి, కొండలలోన అయిననేమి, ఇచట అచట అను తారతమ్యమునకు తావీయక కలియుగమునకు ఈ గుండమును సాక్షీభూతముగా ప్రదర్శించినారు మన గురుదేవులు. ఆ తపస్సాధనలో వైశాఖమాసములో మాంచి మిడిమిడి ఎండలలో గుండము చెంతయుంటూ లోకములోని పాపములను దగ్ధము చేయుచున్న రోజులలో ఒకనాడు ఇందుకూరుపేట వాస్తవ్యులు ఆత్మకూరు వెంకయ్య గురుదేవులకు నైవేద్యముగా తమ పొలములో కాచిన టెంకాయలను తీసుకొని వచ్చినారు. వెంటయున్న ఆదిపనాయుడు ఆ టెంకాయలలో ఒకదానిని కొట్టి గుండమునకు సమర్పించబోగా పరమాత్ముడు గురుదేవుడు అయ్యా టెంకాయ నీళ్లు గ్లాసులో పట్టి ఇవ్వమని ఆదేశించినారు. గురుదేవుల ఆదేశానుసారము టెంకాయ నీళ్లు ఇవ్వగా త్రావి అయ్యా దీనికి మనసు అనగా శరీరమునకు వృద్ధాప్యము వచ్చినా కూడా దుర్బుద్ధులు పుడుతూ ఉంటవి అని సెలవిచ్చి మానవ నైజమును మానవాళికి వెల్లడించినారు. అక్కిం వెంకట్రామిరెడ్డి ముదిగేడు. గురుదేవులు ఒకనాడు శిష్య బృందముతో ముదిగేడు గ్రామం నుండి తలుపూరుకు తెల్లవారుజామున సుమారు 3 గంటల ప్రాంతములో చేలలో నుండి కాలినడకన బయలుదేరినారు. గురుదేవుల వెంట పూజ్యులు శ్రీ లక్ష్మయ్య నాయుడు, ముదిగేటి వెంకయ్య, అక్కిం వెంకట్రామరెడ్డి, మాతాజీ తులసమ్మగారులు కూడా ఉండినారు. వారు తూర్పుగా కొక్కరాల బోల్టు వద్ద ఉన్న చేలలో చిన్న తిప్ప మీదికి వచ్చి చేరి అచట కొంతసేపు విశ్రాంతి కొరకై బస చేసినారు. అప్పటికి తెల్లవారుజామున సుమారు 5 గంటల సమయముండును. ప్రపంచమంతయు మసక మసక చీకటిమయముగా నుండినది. ఆ సమయమున సృష్టికర్త తన లీలలను శిష్యునికి గోచరింపచేయు నిమిత్తమై పక్కనే ఉన్న శ్రీ వెంకట్రామరెడ్డిని పిలిచి ఆ మైదానము వైపు చూపించి అయ్యా ప్రపంచమంతా వెలుతురుగా ఉన్నది చూడు అని సెలవిచ్చినారు. పూజ్యులు వెంకట్రామరెడ్డి గారు స్వామి అంతా చీకటిమయముగా ఉన్నదే, వెలుతురు ఎచ్చట నాకు కానవచ్చుటలేదు అన్నారు. అంతట గురుబ్రహ్మ శిష్యునికి మరింత దగ్గరగా జరిగి అయ్యా సరిగ్గా చూడు అని వాక్రుచ్చినారు. అంతే ఆ మరుక్షణములో ఆ మైదానమంతా అమిత ప్రకాశవంతముగా కనబడుచు మొత్తము మైదానమంతా గోవులతో నిండి దూడ తల్లిపాలు కుడుచుచూ ఒకవైపు, ఇంకొక వైపు దేవతలు పాలు పితుకుతూ ఉన్న దృశ్యము మరి ఒకవైపు కానవచ్చుట తోడనే శ్రీ వెంకట్రామరెడ్డి నిశ్చేష్టుడై తన ఉనికిని తాను మరచి ఏదో లోకములో విహరిస్తూ ఉన్న అనుభూతిని చెందుతూ శిలా ప్రతిమలా నిలబడిపోయినారు. తమ లీలలను ప్రదర్శించిన తదుపరి శ్రీ వెంకట్రామిరెడ్డి గారి నేత్రములను తమ దివ్య హస్తములతో నిమరగనే బాహ్య స్మృతిలోనికి వచ్చి తాను కాంచిన దేవతా దృశ్యము మటుమాయమైపోవుట గ్రహించిన వారై గురుదేవులు సాక్షాత్ భగవంతుడే గాని వేరు కాదను దృఢ విశ్వాసముతో శ్రీవారి పాదారవిందములకు శరణాగతి అయినారు. ఇటువంటి సంఘటనలు శిష్యులకు ఎన్నియో చూపించి అనుగ్రహించిన కరుణామయుడే మన గురుదేవులు. రక్షాబంధనము దారము. గురుదేవులు గొలగమూడి ఆశ్రమమునందు పరివేష్టించియుండు రోజులలో గురుస్వామి ఆర్తులను అనాథలను రక్షించుచు సృష్టి లెక్కలు కడుతూ ఉన్న కాలములో అనికేపల్లి వాస్తవ్యురాలు శ్రీ ఇనమాల నర్సారెడ్డి గారి సతీమణి శ్రీమతి సుబ్బమ్మ గారు భగవానుని దర్శించుకొని దండ ప్రణామంబులాచరించుకొని గురుముఖముగా కొంత దూరములో ఆసీనులు అయినారు. ఆ సమయమున పరాత్పర స్వరూపులు గురుదేవులు గుడ్డను చించి సన్న దారాలుగా తీస్తూ ఆశ్రితులకు ఆర్తులకు ఇచ్చుచుండిరి. శ్రీమతి సుబ్బమ్మగారు గురుస్వామి దరికి చేరి స్వామి మా వారికి చాలా జబ్బుగా నున్నది అని విన్నవించుకొనగానే అమ్మా అటువైపు తిరిగిరా
అని చెప్పి ఆమెకు దారమును ఇస్తూ, అమ్మా, ఈ దారము కడితే మీ ఆయనకు ఇంకనూ 2 ఏళ్ల వరకు ఢోకాలేదు, బావుంటుంది అని అభయప్రసాదమును ఒసంగినారు. ఆమె పరాత్పరుని దారమును ఇంటికి తీసుకుని పోయి చిక్కి శల్యమై మంచములో మ్రగ్గుచున్న తన భర్తకు గురునామ జపముతో కట్టినారు. నారాయణ ఆది నారాయణ, నారాయణ ఆది నారాయణ, నారాయణ ఆది నారాయణ, నారాయణ స్వామి నారాయణ. కట్టినది లగాయతు క్రమేపీ దినదినాభివృద్ధిగా ఆరోగ్యము పుంజుకొని సంపూర్ణ ఆయురారోగ్యములతో జీవించినాడు. నేటికి గురుదేవుల ఆశీస్సులతో శ్రీ 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 భగవాన్ వెంకయ్య స్వామి ఆశ్రమ ప్రదేశములలో ఈ రక్షాబంధనము అంటే దారము భక్తులకు రక్షగా ఇచ్చుట జరుగుచున్నది. ఈ రక్షను భక్తులు శ్రీ స్వామివారి దర్శనానంతరము కుడి చేతికి ధరించుట సాంప్రదాయమైనది. గురుదేవులు కోటి తీర్థము పరిసర ప్రాంతములలో పర్యటించుచున్న రోజులలో ఆత్మకూరు తాలూకా మంగుపల్లి గ్రామ కాపురస్తుడు ధనికుడు అల్లంపాటి గంగిరెడ్డి గారు ఒక రోజున రాచపాళెం పోయి శ్రీ స్వామివారిని తమ గృహమునకు ఆహ్వానించినారు. ఎట్టకేలకు శ్రీవారిని మంగుపల్లికి తీసుకొని వచ్చిన సందర్భములో శ్రీ స్వామివారికి మిద్దెపైన పట్టెమంచము పరుపులు వేయించి ఆసీనులు కమ్మని ఆహ్వానించినారు. గురుదేవులు భోగభాగ్యములకు అతీతులు కావున ఈ దేహానికి పట్టుపరుపులు అవసరము లేదని పశువుల కొట్టములో కొయ్యలు వేసియున్న చోట ఆ కొయ్యల మీద ఆసీనులై ఆనందముగా ఉండినారు. తరువాత మధ్యాహ్న భోజన సమయానికి ఎవరికీ తెలియక గ్రామములోని బజారులో ఒక బీదరాలి ఇంటికి పోయి, అమ్మా, మజ్జిగ ఇస్తావా అని అడిగినారు. అంతటా ఆ తల్లి ఎంతో ఆనందముతో మహద్భాగ్యముగా తలంచి చిక్కని మజ్జిగలో కొంత అన్నము కలుపుకొని బయట వరండాలో ఉన్న శ్రీ స్వామివారికి ఇవ్వబోగా ఆయన దోసిట్లో పోయించుకొని 3 దోసిళ్ళు అన్నముతో కలిపిన మజ్జిగను త్రాగి కడుపు నిండినదని త్రేంచి బయటకు వచ్చి యథాప్రకారం కొట్టములో కొయ్యల మీద కూర్చొని ఉండినారు. గంగిరెడ్డి గారు పంచభక్ష్య పరమాన్నములతో వంట చేయించి శ్రీవారి వద్దకు వచ్చి, స్వామి, భోజనానికి రండి, అంతా తయారై సిద్ధముగా ఉన్నది అని ఆహ్వానించినారు. గురుదేవులు, అయ్యా, ఇప్పుడే కడుపు నిండా తిని నాకు అవసరము లేదు, మీ ఇంటికి వచ్చిన నా తోటి అతిథులకు పెట్టండి, అదే నా సంతోషము అని చెప్పగా నిరాశా నిస్పృహలతో వెనుదిరిగినాడు. గురుదేవులు ఆడంబరములకు అతీతుడు. భక్తిభావముతో హృదయపూర్వకముగా సమర్పించినది ఏదైనను గురుదేవులు ప్రియముగా స్వీకరింతురు. గురుదేవుల ఆశ్రమ నిర్మాణ శంకుస్థాపన 7/5/1980 బుధవారము గురుదేవుల స్వహస్తములతో ఉదయము 9 గంటలకు దిగ్విజయముగా జరిగినది. ఆనాటి మధ్యాహ్నము గురుదేవులు శిష్యుడు గురవయ్య, పాదరేణు వెంకట్రావులతో ఆంజనేయస్వామి దేవస్థానమున పరివేష్టించి ఉండినారు. ఆనాడే విడవలూరు నివాసి ఫోటోగ్రాఫరు ఏఆర్ వెంకటరమణ గారు కూడా దేవస్థానములో నుండుట తటస్థించినది. గురుదేవుల దర్శనముతో సాష్టాంగ దండ ప్రణామములాచరించుకొని గురుదేవుల ఫోటో పెద్దది ఎన్లార్జ్ చేయాలని తలుచుకుంటూ ఆ తలంపులోనే నిద్రలోనికి జారుకున్నారు. గురు భగవానుల పాదముల చెంతనున్న పాదరేణువు కూడా గాఢ నిద్రలో ఉండినారు. నిద్రలో శ్రీ స్వామివారి పెద్ద ఫోటో దర్శనమైనది. వెంటనే మెలకువరాగా సమీపమున నిద్రించుచున్న ఫోటోగ్రాఫరు కనిపించినారు. ఒకే సమయమున తన చెంత నుండిన ఇరువురికి ఒకే దృశ్యమును కాన్పింపచేసి ఆనాటి కార్యక్రమమును సఫలీకృతము చేసినారు సర్వేశ్వర స్వరూపులు మన గురుదేవులు. నిద్రాదేవి ఒడిలో మైమరచియున్న సమయమున పాదరేణువు రమణయ్యను తట్టిలేపి గురుదేవుల ఫోటో తీయాలని చెప్పినారు. ఇదియే గదా సర్వాంతర్యామి సంకల్పము. ఆనాటి సాయంకాలము సుమారు 4 గంటల సమయములో ఆంజనేయ స్వామి దేవస్థానములో గురుదేవులు సమాధి నిష్టలో ఉండినారు.
శిష్యుడు గురవయ్య పాదరేణువు వెంకటరావు గురుదేవుల సేవలో నుండినారు. అది మహాపర్వదినము. సమాధినిష్టలోనున్నట్లు కాన్పించు గురుదేవుడు రంగనాయక దేవస్థానములో వెలసియున్న రంగనాథస్వామి వారి వలె దర్శనమిచ్చి శిష్యులకు ఫోటోగ్రాఫరుకు ఏకకాలములోనే ఫోటో తీయు సంకల్పమును కల్పించినారు. సమాధినిష్టలోనున్న తండ్రి ఆజ్ఞా పరంపరలే భక్తులకు ఆచరణ యోగ్యములైనవి. వెంటనే గురుదేవులు తన వద్దనున్న దుప్పటిని మోచేయి కింద పెట్టుకుని అపర శ్రీమన్నారాయణుని వలె పరుండినారు. గురవయ్య శిరస్సు వద్ద ఆసీనులు కాగా పాదరేణువు పాదముల చెంత కూర్చొనినారు. ఫోటోగ్రాఫరు ఫోటో తీసినారు. గురుదేవులు తమ దివ్య మంగళ విగ్రహమును భక్త జనావళి సేవించుకొను సదవకాశమును ప్రసాదించినారు. ఆ తండ్రికివే దండ ప్రణామములు. నెల్లూరు జిల్లా వెంకటగిరి టౌన్ హోటల్ వాసు ప్రొప్రైటరు మెట్టు పుల్లయ్య గారు తన 2 కళ్ల చూపు బొత్తిగా పోయినందున మద్రాసు బెంగుళూరు పోయి ఎంతో డబ్బు ఖర్చు పెట్టినను ప్రయోజనము లేకపోయినది. వీరు మాకు సన్నిహితులు. బహుదిగులుతో కుంగిపోయి ఆ విషయమును తెలియచేయుటకు నెల్లూరుకు వచ్చినారు. అతని పరిస్థితిని గాంచిన పాదరేణువు మాకాని వెంకట్రావు మనము మా గురుదేవుల పాదారవిందములకు శరణాగతి అవుతాము. ఆ తండ్రి తప్ప ఇంకెవరునూ మీ బాధను తీర్చలేరు. కావున మనము వెంటనే గురుభగవానులను దర్శించుకొందమని చెప్పి గురుదేవులు మకాము చేసియుండిన తలుపూరు నారాయణదాసు ఆశ్రమమునకు మెట్టు పుల్లయ్యను తీసుకొని పోయినాడు పాదరేణువు. భగవత్ స్వరూపుని దర్శన భాగ్యమును పొందిన నేను గురుదేవులకు మెట్టు పుల్లయ్య బాధను విన్నవించుకున్నాను. విన్నవించుకొనడమే తడవుగా అనాథ రక్షకుడు ఆపద్బాంధవుడు గురుదేవుడు అయ్యా ఆయనకు 3 నెలలలో చూపు వస్తుంది అని అభయంతో సృష్టి చీటీని వ్రాయించి ఆ చీటీకి అమరత్వమును తమ అమృత హస్తముతో ప్రసాదించినారు. గురు భగవానుల నుండి సెలవు గైకొని నెల్లూరు చేరినారు. నెల్లూరు గవర్నమెంటు హాస్పిటల్ కంటి డాక్టర్ పేదల పాలిటి పెన్నిధి శ్రీ సైదారావు గారికి చూపించగా వారు కొన్నాళ్లు మందులు వాడిన తరువాత ఆపరేషన్ చేస్తాము, ఆ తరువాత వారి అదృష్టము ఖచ్చితముగా చెప్పలేమని మందులు వ్రాసి ఇచ్చినారు. నెల తర్వాత ఆపరేషన్ చేస్తాము అన్నారు. సరిగ్గా నెల తర్వాత పుల్లయ్య గారు ఆపరేషన్ చేయించుకొనుటకు నెల్లూరుకు రాగా డాక్టర్ గారి తల్లిగారు చనిపోయినందున సెలవుపై వారి స్వగ్రామమునకు పోయినారని తెలిసినది. ఆ విధముగా మరి 1 మాసము గడిచినది. 3వ నెలలో డాక్టర్ గారు ఆపరేషన్ చేయడము, చూపు రావడము జరిగినది. డాక్టర్ గారు కూడా తమ ప్రయత్నము చేసినారే కాని వారికి కూడా దృష్టి వచ్చునన్న నమ్మకము లేదు. నారాయణ ఆది నారాయణ నారాయణ ఆది నారాయణ. భగవానుని వాక్కుకు ఈ సృష్టిలో ఎదురు లేనే లేదు కదా. ఆపరేషన్ చేయగా అత్యాశ్చర్యకరముగా కుడికన్ను చూపు చక్కగా వచ్చినది. ఆపద్బాంధవుడు తనను శరణుజొచ్చిన భక్తులను ఎల్లవేళలా కాపాడుదురు అనుటకు ఇయ్యదియే ప్రత్యక్ష సాక్ష్యము. చక్కగా తన వ్యాపారము చేసుకుంటూ ఉన్నారు. నారాయణ ఆది నారాయణ నారాయణ స్వామి నారాయణ. 5వ రోజు పారాయణం సమాప్తం.